కాంగ్రెస్ బీఆర్ఎస్ కు అవినీతిపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని విమర్శించారు ఎంపీ ధర్మపురి అరవింద్. అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రైతులు అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోతే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. రైతు గోసకు విముక్తి కల్పించేందుకు నూతన వ్యవసాయ విధానం తీసుకువస్తే కాంగ్రెస్ అడ్డుకుంటోందని విమర్శించారు. రాష్ట్రంలో ఒక టర్మ్ బీజేపీకి అవకాశం ఇస్తే రైతు గోస నుంచి విముక్తి కల్పిస్తామన్నారు ధర్మపురి అరవింద్. వర్షం పడితే కింద టార్పాలిన్లు వేసుకున్నారు, మీద టార్పాలిన్లు వేసుకున్నారు. రైతు తడుస్తున్నది, మళ్ళా పొద్దున ఎండ పెడతారు, మళ్ళా వడ్లు కోతలు కోస్తున్నది. పొలంలోకి వెళ్ళి కోతలు కోసిన గంట సేపట్లో ఇది కొనుగోలు కేంద్రం, అంతేనా? కొనుగోలు అయితే లేదు. 15 రోజులైంది కోతలు అయిపోయి. 2 కిలోలు సంచికి తరుగు తీస్తే గానీ రైస్ మిల్లర్లు తెచ్చుకుంటలేరు. అంటే 5% తరుగు తీసుడు. 15 రోజులు అయితే రోజు వర్షం పడుతుంది. రైతు గోస ఏమన్నదంటే పొద్దునంతా ఆరేసుకుంటున్నాడు, సాయంత్రం 4-5 కాగానే మళ్ళీ మొగులైతున్నది, వర్షం పడుతున్నది, మళ్ళీ కుప్పేస్తున్నాడు, మళ్ళీ పొద్దున్న లేస్తే మళ్ళీ ఆరేయాల, మళ్ళీ సాయంత్రం అదే పని. ఇది పొలము పండించేదానికంటే ఎక్కువ కష్టం కోతలైనాక అవుతున్నది. మీరు అందరికి గుర్తుంటే నూతన వ్యవసాయ విధానంలో చట్టాలల్లో ఇట్లా కొనుగోలు ఎప్పుడు చేస్తారంటే ఇట్లా కోతలు అవుతుంటే కొనుగోలు అయిపోతూ ఉండాలి. అటువంటి విధానాలు తీసుకొస్తే నరేంద్ర మోడీ ఈ దరిద్ర కొట్టు కాంగ్రెస్ వాళ్ళు రాజకీయాలు చేసి, పనికిమాల రాజకీయాలు చేసి, రాస్తారోకోలు చేసుకుంటా ఒక మంచి వ్యవసాయాన్ని బాగుపడనీయకుండా, రైతులు బాగుపడనీయకుండా చేసింది. రైతులో ఉసురు పోసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే 500 ఇస్తలేరు, ఆ 2 లక్షలు ఇది రుణమాఫీ చేస్తలేరు, రైతు బంధు పెంచుతాను. అది కాకుండా మళ్ళీ తరుగు తగ్గిస్తలేరు. ఆ కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లున్నదో గదే పరిస్థితి ఉన్నది. ఇవాళ సంచులు లేవంటారు, సుత్తులు లేవంటారు. ఇవాళ కొనుగోలు అయితే లేదు, ధాన్యం తడిసిపోతున్నది, తడిసిన ధాన్యం కొనడు. జనవరి ఫిబ్రవరిలో కూడా అకాల వర్షాలు పడితే 7 వరకు రూపాయి ఇవ్వలేదు. మీరే చూస్తున్నారు, వేసిన టార్పాలిన్లు కూడా ఎగిరిపోతున్నాయి. మొత్తం రైతుల ఉసురు పోసుకుంటుంది కాంగ్రెస్. ఎవరైనా మంచి పని చేస్తా అంటే, నరేంద్ర మోడీ ఆయన మంచి పని చేస్తా అంటే అది కూడా చేయనియరు. నేను అందరికి చెప్తా ఉన్నా మీడియా, ఒక్కసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రానియండి తెలంగాణలో, ఒక్కటే టర్ము ఈ గోస మొత్తం చుట్టి ఉంటది. ఒక్క రైతుకు కూడా ఇటువంటి గోస కానియకుండా ఉంటుంది. ఒక్క టర్మ్ చాలు మాకు. మొత్తం కమిషన్లు 1000 కోట్ల కొనుగోలు చేస్తా ఉన్నది ఎఫ్సిఐ. కేంద్రం ప్రతి దానా కేంద్రం కొనుగోలు చేస్తుంది. కొనుగోలు కొని ఎఫ్సిఐకి అప్పచెప్పినందుకు ప్రతి దానాకి కమిషన్ ఇస్తున్నది. ఆ కమిషన్ పైసలు ఈ కాంగ్రెస్ గాని, ఆ కేసీఆర్ గాని కరప్షన్ చేసి మింగుడు తప్ప కొనుగోలు కేంద్రాలు డెవలప్ చేద్దాము, సౌలతులు మార్కెట్ యార్డ్లలో డెవలప్ చేద్దాము అన్న చిత్తశుద్ధి